ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అబ్రహాము, మనం నిన్నటి దినాన అబ్రహాము, ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 12:1 ఇంకా మనం 9 వరకు చూస్తే అబ్రహాము ఎలా దేవుని మాటకు లోబడి ఆయన నడిచారో నిన్న మాట్లాడుకున్నాం. 9 వరకును ఆయన నివాసం ఎక్కడ పోయి గుడారం వేసుకుంటూ ఎక్కడ యెహోవాకి హోమ బలి అర్పించాడో 9వ అధ్యాయం వరకు నిన్నటి వాక్యంలో మనం చూసుకున్నాము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా 10 ఇంకా 20 వరకును గమనించినట్టయితే అబ్రహాము సారా ఇద్దరు కూడా ఐగుప్తుకి పోతుండగా, ఐగుప్తుకు పోయే ముందుగా అబ్రహాము సారాతో, ప్రియ దేవుని బిడ్డలారా 10, 11, 12, 13 వచనాలు చూసినట్టయితే అబ్రహాము సారాతో నువ్వు నా చెల్లెలు అని చెప్పు. ఇక్కడ జనాలు దేవుని భక్తి ఇంత మాత్రం కూడా లేదు. ఇక్కడ నువ్వు చెల్లెలు అని చెప్తే వారు నన్ను చంపురు, నువ్వు భార్య అనగా ఉంటే నన్ను చంపి నిన్ను తీసుకొని పోతారు, నీ వల్ల నాకు మేలు జరగదు కీడు జరుగుతుంది కనుక నువ్వు నా చెల్లెలు అని చెప్పంటని చెప్పి 13 వరకు కూడా చెప్తారు. అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా 14, 15 చూసినప్పుడు ఐగుప్తిలో ఫరో కింద ఉన్న సైనికులు సారాను చూసి ఆమె అందము గురించి ఫరో ముందర పొగుడతారు. ఆమె వచ్చిండే అందగత్తిగా ఈ రాజ్యానికి వచ్చింది, ఫరో ఆమె అలా ఉంది ఇలా ఉందంటే ఆయన ముందర పొగిడినప్పుడు ఆయనకి అబ్రహాం చెల్లెలు అంటే చెప్పుకున్నాడు కదా, ఆమె కూడా చెల్లెలు అని చెప్పుకుంటుంది కదా, ఫరో పెళ్లి కాలేదేమో, ఆమె అందగా ఉంది అని ఫరో ఆమెను పిలిపించుకొని ఆమెని పెళ్లి చేసుకోవాలని ఒక ఆలోచనలో ఉంటాడు. ఆమె విషయమై ప్రియ దేవుని బిడ్డలారా 16, 17 వచనాల్లో అబ్రహాముకి ఆవులు, గొర్రెలు, పశువులు, మేకలన్నీ కూడాను సుమారుగా చెల్లెలు నాకు ఇస్తాడని ఒక ఆలోచనతో ఆస్తి అంతా కూడా సుమారుగా అబ్రహాంకి ఇస్తాడు. ఎవరో ఈ ఫరో రాజు. ప్రియ దేవుని బిడ్డలారా అందుని బట్టి యెహోవా 18వ అధ్యాయం 18, 19లో యెహోవా ఫరోకి 17, 18లో ఫరోకి దేవుడు కలలో వచ్చి ఆమె ఒక నీతిమంతుని భార్య, ఆమెను నువ్వు పెంచుకున్నావు, ఆయన ఒక ప్రవక్త, ఆయన భార్యను నువ్వు ఉంచుకున్నావని ఒకసారి గద్దించినప్పుడు ఫరో భయపడతాడు. భయపడి అబ్రహామును పిలిచి 19, 18, 20 చూసినప్పుడు అబ్రహామును పిలిచి, ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు నాకు చెప్పింది ఏమి, ఇలా ఎందుకు చెప్పావు, నువ్వు నీ భార్య అని చెప్పుకుంటే నేను చెల్లెలని చెప్పి నాకు ఎంత ద్రోహం చేసావు, నేను ఏమైనా ఇచ్చి తక్కువ చేసింటే శాపము నా పైన వచ్చేదని. అప్పుడు అబ్రహామును సారాను బలవంతముగా ఉండే ఆస్తులన్నీ కూడా ఇచ్చి వారిని ఆ ఐగుప్తుని ఇంకా వారిని బయటికి పంపించేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మన అబ్రహాం ఒక అవధేయత, అబ్రహాము భార్యని చెల్లెగా చెప్పుకోవాల్సిన పని అని. అక్కడ జనాలకు భయభక్తులు లేకపోయి ఉండొచ్చు, అక్కడ జనాలు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, భార్యను భార్యగానే చెప్పాలి. ఎందుకు అబద్ధం చెప్పినాడు, భయపడినాడు. ఆమె అందాన్ని చూసి అకస్మాత్తు నన్ను చంపేసి ఆమెను ఏమన్నా తీసుకొని పోతారేమని భయపడినాడు. అంటే అబ్రహాము ఇంత విశ్వాసముగా వచ్చిన వాడు ఇంతవరకు, ఇప్పుడు కూడా దేవుని పైన విశ్వాసం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అబ్రహాము అబద్ధము చెప్పి సారాని చెల్లెలని చెప్పుకున్నా దేవుడు వదిలిపెట్టలే. ఫరోపై కలలో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆమె నీతిమంతుని భార్య, అబ్రహాము నా ప్రవక్త, ఆయన నా సేవకుడు, ఆయన భార్యను నువ్వు ఏం ముట్టుకుంటే నిన్నే, నీ కుటుంబాన్ని, నీ రాజ్యాన్ని నేను మొత్తుతానని ఎప్పుడైతే దేవుడు హెచ్చరించాడో అప్పుడు ఫరో భయపడి, యెహోవా దేవునికి భయపడి అక్కడ అబ్రహాముని పిలిపించుకొని, ఏం నువ్వు చేసింది, నువ్వు ఎందుకు ఇలా చెప్పావు, అకస్మాత్తు నేను పొరపాటు చేసినంటే కన్నా నేను శాపగ్రస్తుడు అవుతుంటు కదా అని. అన్నుల రాజే యెహోవా దేవునికి భయపడి అబ్రహాము ఒక భార్య విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే, ముట్టుకుంటే నాకు శాపం వస్తుందేమో నా కుటుంబానికి, నాకే, నా రాజ్యానికని ముట్టుకోకుండా ప్రియ దేవుని బిడ్డలారా ఇడిచిపెట్టి ఆమెను అబ్రహామును జత చేసి వారి దేశంలో ఇంకా వారి ఆస్తులన్నీ వారు సంపాదించి వారిని పంపించేస్తారు. ఇప్పుడు చూడండి అబ్రహాము ఎందుకు అలా చెప్పాడు. అబ్రహాం చెప్పడానికి కారణం ఏమంటే ఈయనకు ప్రాణభయము. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు,
ఆయన పిలిచినాడు నన్ను, ఆయన పిలిచి నన్ను తోలుకొని పోతున్నాడు. ఆయన ఏం చెప్పాడో అది నేను ఆయనకు లోబడి ఉంటే నన్ను తోలుకొని పోతుండేది ఆయన. ఆయన అన్ని విషయాల్లో కూడా ఆయన జయించుటకు శక్తి గల దేవుడు. ఆయన జయిస్తాడు, నా పరంగా ఆయన యుద్ధం చేస్తాడనే ఒక నమ్మకం, విశ్వాసం లేకుండా నీ అందాన్ని బట్టి నన్ను చంపుతారో ఆ ఫరో రాజు, చంపిపించి నిన్ను తీసుకొని పోతాడు, నీ వల్లనే నాకు ప్రమాదం ఉంది కనుక నువ్వు నా చెల్లెలని చెప్పు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులకు తండ్రి అబ్రహాము ఆకాశ నక్షత్రాలను చూడమన్నాడు దేవుడు. అన్ని విషయాల్లో కూడా లోబడి, ఒక్క మాటకు లోబడి అబ్రహాము తన దేవుని పిలుపుకు లోబడి వచ్చినవాడు. 9వ అధ్యాయం వరకును 12వ అధ్యాయం 9వ వచనం వరకు కూడా దేవుని బిడ్డలారా ఎంత కండిషనంగా ఆయన వచ్చి బేతేలుకును ఆయకును మధ్య ఆయన వేసుకున్న గుడారం వేసుకొని అక్కడ నివసించినాడు. అక్కడి నుంచి ఐగుప్తుకు పోయినప్పుడు అక్కడ నమ్మకము ఆయనకి తక్కువైపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు వారు దేవుని యందు భయభక్తులు కలిగి లేరు. వారందరూ కూడా దుర్మార్గులు, దేవునికి లోబడే ప్రజలు కాదు వాళ్ళని. ప్రియ దేవుని బిడ్డారా, ఆమెనే నా చెల్లి అని చెప్పు అంటాడు. చూడండి మీరు 20 వరకు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆదికాండము ప్రియ దేవుని బిడ్డ 12వ అధ్యాయము 10 ఇంకా 20 వరకు మనం చూస్తే 10 వచనాలు కూడా అక్కడ జరిగిన ప్రతి విషయం కూడా మీతో నేను ఈరోజు వివరిస్తున్నాను. ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా అబ్రహాము తీసుకున్న ఒక నిర్ధారము. ప్రియ దేవుని బిడ్డలారా, ఫస్ట్ నిర్ధారం 10వ అధ్యాయము 11వ అధ్యాయంలో 11వ వచనం 11వ వచనం 10వ వచనము 11వ వచనం 12 13 వరకు కూడా చూసినప్పుడు ఆమెతో చెప్పుకుంటున్నాడు, నువ్వు నా చెల్లెలు అని చెప్పు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒక్కటి ఏదైనా నువ్వు పొరపాటు చేస్తే ఆ పొరపాటు ప్రియ దేవుని బిడ్డలారా ఇంకొక పొరపాటు చేసిన దానికి దారి తీస్తుంది. అబ్రహాము ఒక అబద్ధం చెప్పినాడంటే ఆ అబద్ధాన్ని ఇంకొక అబద్ధం కూడా చెప్పించడుగా ప్రేరేపిస్తుంది. అబద్ధాలు చెప్పడం ఎప్పుడు కూడా అబద్ధం అనేది ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆడినామంటే అబద్ధం మనల్ని ఇంకొక అబద్ధాన్ని కూడా లోపడేతోటి చేస్తుంది. ఎందుకంటే అబద్ధం అనే పదాన్నే వాడకూడదైంది అబ్రహాము ఒక విశ్వాసము. దేవుడు పిలిచాడు, దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు. ఆయనపై లోబడకుండా, ఆయనపై ఆధారపడకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు లేకుండా ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహాము ప్రియ దేవుని బిడ్డలారా సారాని చెల్లి అని చెప్పు. నీ నిమిత్తం ఫరో వారి సైన్యం అక్కడ దేవుని భక్తి ఎంత మాత్రం కూడా దేవుని మీద భయభక్తులు లేవు వారికి. వారు నన్ను చంపి నిన్నే తీసుకొని పోతారని ప్రియ దేవుని బిడ్డలారా సహారముకు సలహా ఇస్తున్నాడు. ఎంతవరకు కరెక్టు? ఒక ఆత్మీయతుడు ఇంతవరకు నడుచుకొని వచ్చిన వారు వచ్చాడు, అక్కడి నుండి దేవుడు పిలుపుకు లోబన్నాడు, వచ్చినాడు కరెక్ట్గానే 9వ వచనం వరకు కూడా కరెక్ట్గా నడుచుకొని వచ్చినాడు. 10 ఇంకా ఎందుకు ఈ పొరపాటు చేశాడు? అబ్రహాము చేసిన పొరపాటు వలన ఇక్కడ ఆయనని అకస్మాత్తు ఫరో వివాహం చేసుకొని బలవంతంగా దేవుడు హెచ్చరించాడు, పర్వాలేదు. దేవుడు హెచ్చరించకపోతే ఏంటంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆమె ద్వారా ఇశ్రాయేలు యొక్క సంతానం రావాలి, దేవుని ప్రజలు రావాలి, దేవుని జనాంగం రావాలి. ఎందుకు దేవుడు ఇలా చేస్తుంటే అబ్రహాం ఎందుకు చేస్తున్నాడు? సాతాను ఒక ప్రేరేపణ. ఆమె కుటుంబం ద్వారా దేవునికి కావలసిన సంతానం, దేవునికి లోబడే సంతానము ఈ భూమిపైన విస్తరిస్తుంది. వాళ్ళందరూ కూడా ఇసుకరేణుల వలె ఉంటారు. అలాంటి సంతానం ఆమె నుంచి వస్తుందంటని చెప్పి సాతానుడు అబ్రహాముకు మనసు మార్చి నీ చెల్లెలని చెప్పుమను, లేదంటే నిన్ను చంపుతారని ఒక ఆలోచననిచ్చి సారమును ప్రియ దేవుని బిడ్డలారా ఫరో తీసుకొని పెండ్లి చేసుకుంటే అబ్రహాముకి ఈమెకి దేవుడిచ్చిన వాగ్దానం పోతుంది. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా ఈ భూమి మీద అబ్రహాము ఒక సంతానం లేకుండా పోతుంది. సారా వేరే వాళ్ళకి పెళ్లి భార్య అయితే అప్పుడు ఈ వాగ్దానము నిరర్ధకమవుతుందని ప్లాన్ చేసిన సాతానుడు అబ్రహాముతో మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఆ మాటలు ఎక్కడున్నాయంటే మీరు అడగొచ్చు. కారణం ఏమంటే దేవుని పిలుపు, దేవుడు చెప్పిన మాట, నీ సంతానాన్ని ఎలా తీసుకోతాను, ఈ భూ ప్రపంచం అంతా కూడా నింపుతాను నీ సంతానం ద్వారా, నీ భూమిపైన నీ సంతానమే విస్తరిస్తుంది. ఈ భూమిపైన నీ సంతానమే ఉంటుంది. నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ బిడ్డలు, నీ మనవరాల ద్వారా నేను కొనియాడబడతాను. ఈ భూ ప్రపంచంలో మేము ఉన్నతమైన స్థానంలో ఇస్తాను. మీరు ఇసుకరేణుల వలె ఉంటారు, ఆకాశ నక్షత్ర వల్లనే నీ బిడ్డలు ఉంటారని దేవుడు చెప్తే అబ్రహాము అబద్ధము చెబుతూ, సాతానుడు అబద్ధానికి జనకుడు, అబద్ధమును చెప్పుటకు ప్రేరేపించాడు. నువ్వు జస్ట్ మిస్ అయిపోయింటే పరో భయపడుకోకుండా పెళ్లి చేసుకొని ఇస్సాకు ఆమె ద్వారా వచ్చేవాడు కాదు, ఇశ్రాయేలు ప్రజలు వచ్చేవాళ్ళు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా
దేవుడు ఎందుకు అక్కడ కేర్ తీసుకున్నాడంటే దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి, సారమ్మ ద్వారా నీకు ఒక సంతానాన్ని ఇస్తానని, ఆ సంతానం విస్తరిస్తుందని, ఇసుకరేండ్ల వలె ఉంటాయని, ఆ సంతానం బహుగా అభివృద్ధిలోకి వస్తుందని, వాళ్ళ ద్వారా నేను కొనియాడబడతానని దేవుడు ఎంతో ఆశపడి అబ్రహాముని పిలిచి చెప్తే సాతానుడు తెలియకుండానే అబ్రహాముకు మనసులో ఒక ప్రేరేపించి, ప్రియ దేవుని బిడ్డలారా సారమ్మును నువ్వు చెల్లి అని చెప్పంటానని చెప్పినాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు అబ్రహాము ఒక అహోదయిత, ప్రియ దేవుని బిడ్డలారా జస్ట్ కొంచెంలోనే దేవుని యొక్క ప్రణాళిక అక్కడ పోయేది, కానీ దేవుడే కలుగ చేసుకున్నాడు కాబట్టి అక్కడ ప్రణాళికను ఆపాడు, అక్కడ జరుగుతున్న ఘోరాన్ని ఆపాడు. అబ్రహాముకు బుద్ధి చెప్పి మరలా అక్కడ ఫరో 20వ అధ్యాయంలో వారికి ఆస్తుల పాస్తులని ఇచ్చి భార్యాభర్తలు కూడా బయటికి, నువ్వు ఇక్కడుంటే ప్రమాదం మాకు, ఎందుకంటే నువ్వు సరిలేదు, నువ్వు సుళ్ళు చెప్పి మాకు ప్రమాదాన్ని మాకు వచ్చేతోటి చేసిండావు, దేవుడు మమ్మల్ని ఏమైనా చెప్పించింటే మా కుటుంబాలను చెప్పించింటే మేమేమైపోతాంటేమని ఫరో భయపడినాడు. దేవుడు కలలో మాట్లాడినాడు కాబట్టి, లేదంటే సారమ్ముని ఫరో చేసుకునే పరిస్థితులు ఇశ్రాయేలు జనాంగం అనేది ఉండేది కాదు, ఇస్సాకు వచ్చేవాడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క నిబంధన 12 మంది గోత్రకర్తలు యాకోబు వారి సంతానాలు ఏంటివి కూడా అబ్రహాము కలిగేటివి కాదు. దేవుని ఒక ప్రణాళికను ఆపాలని సాతానుడు అబ్రహాము మనసుని ప్రేరేపించి చెల్లెలని చెప్పమన్నాడు. అబ్రహాం తప్పు కాదు ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుడు ఏదో విధంగా మనిషిని వాడుకుంటాడు, పొరపాట్లు కూడా నడిపిస్తాడు. ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క మనిషి కూడా అనుకుంటాడు ఇది దేవుని చిత్తమే ఏది చేసిన అనుకుంటారు, కానీ సాతానుడు మనలో ఉండి అబద్ధాలు చెప్పిస్తాడు. కొన్ని విషయాల్లో అబద్ధకుడు అబద్ధానికి జనకుడు ఎవడని ఉన్నాడు సాతానుడు. ఈ సాతాను విషయంలో జాగ్రత్తలుగా ఉండి క్రైస్తవులుగా మీరు కూడా తింటే ఏముందులే ప్రసాదము, తింటే ఏముందులే, మొక్కితే ఏముందులే, అందరూ పెద్దోళ్ళు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాళ్ళ ముందర ఇట్లంటే ఏం పోతుంది, కానీ దేవునికి తెలిసిన భక్తి నా హృదయంలో ఉండదు, భక్తి నాకంటని చెప్పి నువ్వు ప్రేరేపిస్తున్నాడు సాతానుడు. ఈ లోకంలో నువ్వు కండిషన్గా దేవునికి లోబడి ఏ విగ్రహాన్ని కూడా నువ్వు మొక్కకూడదు, ఎక్కడ కూడా నువ్వు దేవునికి అర్పించిన దాన్ని తినకూడదు, ఏది కూడా చేయకూడదు అని దేవుడు ఒక కండిషన్ పెడితే ఆ కండిషన్ నీకు అడ్డుపడుతుందా? అనేకుల ముందర అధికారుల ముందర లోబడుతున్నావా? కండిషన్ తీసి పక్కన పెట్టేస్తున్నావు, వాళ్ళకు లోబడి ప్రసాదాలు తింటున్నావు, వాళ్ళకు లోబడి ఏదైనా నువ్వు నమస్కారం చేస్తున్నావు ఆ విగ్రహాలకి. దేవుని బిడ్డలారా అలాంటి చోటుకు పోయినప్పుడు తప్పించుకొని పారాడేదే ఎంతో ఉత్తమము. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ మనము ఒక్క పొరపాటు చేసి మన కుటుంబానికి శాపం తెచ్చుకునే కన్నా ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్త తీసుకొని మనం చేసే పొరపాట్లు ప్రతి ఒక్కరు కూడా అబద్ధానికి దూరం ఉండండి. అబద్ధానికి జనకుడు సాతానుడు అబద్ధం చెప్పినాడు ఆ రోజు అవ్వమ్మకి, ఇది నిజమా, ఈ పండు దినదినమును నిజముగా మీరు సత్తారని. అమ్మ అనేది అవును, అది ముట్టకూడదని దేవుడు చెప్పినాడు అంటనన్నప్పుడు మీరు సావునే సావురు, అది నేను కాక మీ కన్నుల తెరవబడినని మీరు దేవతల వలె ఉందరని దేవునికి ముందే తెలుసు అన్నాడు. అబద్ధం చెప్పాడు, వారిని దిగంబరులు చేశాడు. ఈరోజు మానవాళి పైన ప్రియ దేవుని బిడ్డలారా శాపము ఉండదంటే కారణము మన అవధేయత, మన పితరులకు అవధేయత. మనం కూడా అలా ఉండుకోకుండా మన మాట అవునంటే అవును, యేసుస్వామి అంటున్నాడు, మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి మన మాట. అబద్ధాలు చెబుతూ దాన్ని మూచిపెట్టడానికి ఇంకొక అబద్ధం చెబుతూ అబద్ధం మీద అబద్ధం చెబుతూ ప్రియ దేవుని బిడ్డలారా మనం అతిక్రమములు చేసుకొని పోతే ఆ రోజు ప్రియ దేవుని బిడ్డలారా దావీదు భక్తులను చూడండి మీరు 2 సమూయేలు 12 అధ్యాయంలో మీరు చూసినప్పుడు దావీదు ఒక తప్పును మూసిపెట్టి ఇంకొక తప్పు 5 తప్పులు చేస్తాడు. ఎనికింటేనే నాతాను ప్రవర్తించి గద్దించినప్పుడు గద్దింపుకు లోబడి దేవుని మాటకు లోబడి మళ్ళీ తెరిచేసుకునే తనకి కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా పొరపాట్లు ఎప్పుడు కూడా మూసిపెట్టే ప్రయత్నం చేద్దండి. పొరపాటును దేవుని ముందు ఒప్పుకొని అతిక్రమములు దాచిపెట్టినవాడు వర్ధినుడు, అది ఒప్పుకొని ఇడిచిపెట్టినవాడు కనికరము పొందునని దేవుని మాటలు మనం సామెతల గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు విన్న మీరందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాండి. మాట్లాడుకున్న దేవుడు ఇంకను విమర్శించుటకు అనేక మంది చూడుటకు అవకాశం అవుతుంది. మీరు షేర్ చేయలేదన్న ఈ వాక్యం దేవుడు జీవించిన కాక ఆశీర్వదించిన కాక. ప్రియ దేవుని బిడ్డలారా ఇంటున్న మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు ప్రియ పరలోకమందు నా తండ్రి, ఈ వీడియో అవునైన ప్రభు ఈ అబ్రహాము గురించి మాట్లాడిన ఈ వీడియో అబ్రహామునైన ప్రభు వేసిన తండ్రి ఐగుప్తుకు పోయినప్పుడు సారాకు చెల్లెని చెప్పమని ప్రియ దేవుని బిడ్డ సాతాను ఒక ప్రేరేపణ ద్వారా దేవుని బిడ్డరా ఆమె ద్వారా రావాల్సిన సంతానాన్ని అవును ప్రభు దేవుని బిడ్డరా అక్కడ ఏదైనా పొరపాటు జరిగింటే ఈరోజు ఇశ్రాయేలు ఒక జనాంగం రాకోకున్నట్టు ఆమె ద్వారా ప్రియ దేవుని బిడ్డరా సాతానుడు సరైన ప్లాను
అనేక విషయాల్లో మనం కూడా అంతే ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కడో ఏమారుతుంటాము. ఏమారుకున్నట్టు యేసు నామములో దేవుడు ఒక జ్ఞానమును, దేవుడు ఒక హెచ్చరికలను మనం గొలుసులో పెట్టుకొని మనందరం కూడా ప్రియ దేవుని బిడ్డలు దేవుని కొరకు, దేవుని ఆజ్ఞల కొరకు, ఆయన కొరకు బ్రతుకుదాము. మీరు మీ కుటుంబాల్లో ఉంటున్న ప్రతి ఒక్క సమస్యను కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో తొలగిపోవును గాక అని ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే మీరు ప్రియ దేవుని బిడ్డారా మీ విషయాల్లో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో, ఏ విషయంలో మీరు ఇక్కట్లు ఉన్న తండ్రి ప్రియ దేవుని బిడ్డారా మీరున్నారు సమస్యల్లో ఉన్నారు, ఆ విషయాల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ ప్రతి సమస్య కూడా పరిష్కారము వచ్చునుగా యేసు నామములో. ఆయన కృపచూపు దేవుడు ప్రియ దేవుని బిడ్డారా, ఆయన కరుణించే దేవుడు, ఆయన కటాక్షించే దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు ప్రియ దేవుని బిడ్డారా. ఆయన వద్దకు వచ్చిన వారిని ఎవరు కూడా ఆయన తోసివేసే దేవుడు కాదు. అలాంటి దేవుడు మన కొరకు ప్రాణమే పెట్టినాడు. అడిగితే ఏమైనా ఇవ్వగలడు. ఆ దేవుడు మనకుండగా మనం అబద్ధాలకు దూరంగా ఉందాం, సత్యానికి దగ్గరగా ఉందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.